హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు దియాస్ స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో చిలకడ దుంపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, అలాగే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలను కూడా వేసి ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమోటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే రుచికి సరిపడినంత కారం వేసుకుని వీటిని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులోకి పులుపుకు తగినట్లుగా చింతపండు పులుసు వేసుకుని ఒక కప్పు నీళ్లు పోసుకుని ఒకసారి కలిపి ఒక 4-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే చిలకడ దుంపల పులుసు రెడీ అయిపోయినట్లే. ఈ చిలకడ దుంపల పులుసు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.